పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి ఇజ్రాయెల్ రాజధాని నగరం టెల్ అవీవ్కి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది. ఆగస్టు 8వ తారీఖు వరకు టెల్ అవీవ్కి విమాన సర్వీసులు ఉండవని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే టెహ్రాన్లో హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్ని ఇజ్రాయెల్ కూడా ఖండించలేదు. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ తన సైన్యాన్ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు లెబనాన్ రాజధాని బీరూట్లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ కమాండర్ షుక్రీని ఇజ్రాయెల్ హతమార్చింది. దీంతో పశ్చిమాసియా మొత్తం పగ ప్రతీకారాలతో అట్టడుగుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.